హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో యూపీఎస్సీ ఫిలిమ్స్ 2026 కోసం ఎకనామిక్ నుంచి రిపీటెడ్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇన్ ద రీసెంట్ వీడియోస్లో మన ఎక్స్టర్నల్ సెక్టర్ సంబంధించి రిపీటెడ్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో మన క్రూడ్ ఆయిల్ గురించి అండ్ ఎక్స్టర్నల్ సెక్టర్లో దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం మనం. అండ్ ఈ వీడియోలో సమ్ ట్రేడ్ గురించి, ట్రెండ్స్ గురించి మనం తెలుసుకుందాం. అపార్ట్ ఫ్రమ్ దట్ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇది వన్ ఆఫ్ ద పీవైక్యూ అనమాట. సో యూపీఎస్సీలో వచ్చిన పీవైక్యూ ఇది. విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా ఎట్ present, which are the following statements is or are correct? You can pause the video and try to answer the questions. The first statement is India's merchandise exports are less than its merchandise imports. కరెక్టా కదా? ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. మనం చాలాసార్లు న్యూస్లో కూడా వింటుంటాం, ఆర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో కూడా వింటుంటాం. మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియాలో తక్కువ, మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ మెర్చండైజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ గూడ్స్, నాట్ సర్వీసెస్. ఓకే, ఇండియా ఇంపోర్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మెషినరీ హ్యావ్ డిక్రీజ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఇది కరెక్టా కదా? యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. మన ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు ఆబ్వియస్గా బి అండ్ సి ఎలిమినేట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట మనకి. దేనికి? ఇండియాలో డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది అనమాట ఇప్పుడే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా ఈ ఐరన్ అండ్ స్టీల్ కానీ, అండ్ అగ్రికల్చర్ కెమికల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, అండ్ మిషనరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ఇంపోర్ట్స్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. సో అది తగ్గట్లేదు అనమాట. సో ఇన్ దాట్ కేస్, సో 2 కూడా రాంగ్. సో ద రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ 1, 3, 4. లెట్స్ ఈ 3 and 4లో ఏముందో కూడా చూద్దాం. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మోర్ దాన్ ఇట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్. ఎస్, ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ. మనం చాలాసార్లు వింటుంటాం లైక్ ఇండియా ఈజ్ సర్వీస్ బేస్డ్ ఎకానమీ, అది ఇది అని చెప్పి. ఆబ్వియస్లీ మనం గూడ్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైం సర్వీసెస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్, టూరిస్ట్ సర్వీసెస్, సంథింగ్ లైక్ దట్. ఇండియా నుంచి బయటికి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? సో థింగ్స్ లైక్ దట్. అండ్ ఇండియాకి వచ్చే టూరిస్టులు చాలామంది ఉంటారు. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అనమాట. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ఇండియాస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మోర్ దాన్ ఇట్స్ imports of services, as this statement is true. And India suffers from overall trade or current account deficit. Now this statement is also true. అండ్ ఇది ట్రెండ్స్ అనమాట. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది అని ట్రెండ్స్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఇండియాలో ట్రేడ్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది డెఫిసిట్లోనే ఉంటుంది, అంటే నెగిటివ్లోనే ఉంటుంది అనమాట. ఎందుకు? కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో మేజర్ కాంపోనెంట్ ఏంటి? గూడ్స్, అంటే ఈ మర్చెండైజ్ ట్రేడ్. సో ఈ మర్చెండైజ్ ట్రేడ్లో మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటాం కాబట్టి మన నెగిటివ్లో ఉంటుంది. అండ్ ఇందులో మేజర్ కాంపోనెంట్ ఏంటి? మనకి లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఇందులో మనకి ఆల్మోస్ట్ నియర్లీ 28% ఆఫ్ ద ఇంపోర్టెడ్ కామోడిటీ అనమాట, అమాంగ్ ద టోటల్ ఇంపోర్ట్స్. సో ఇన్ దట్ కేస్ అంత మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు డెఫిసిట్ ఉంటుంది. సో మోస్ట్లీ కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్లోనే ఉంటుంది. ఈవెన్ మనం తర్వాత ట్రెండ్స్ కూడా చూద్దాం, బట్ మోస్ట్లీ ఇండియాలో నెగిటివ్లో ఉంటుంది, ఎక్సెప్ట్ ఆ కోవిడ్ ఇయర్ తప్ప. కోవిడ్ ఇయర్ ఒక ఇయర్లోనే పాజిటివ్గా ఉంది, అదర్వైజ్ మోస్ట్లీ నెగిటివ్గానే ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 1, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా అకౌంట్స్ ఫర్ 3.2% ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. హియర్ మీరు వీడియో ఒకసారి పాజ్ చేసి మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, వెదర్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇది 2023లో అడుగున్నారు. అండ్ యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో మొత్తం గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్లో ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇండియా కాంట్రిబ్యూషన్ ఈజ్ అరౌండ్ 1.8%, 3.2% అయితే కాదు. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, మెనీ లోకల్ కంపెనీస్ అండ్ సమ్ ఫారిన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండియాస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అని చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అని చూడండి, ట్రెండ్ చూడండి. ఇక్కడ కూడా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి ఏది ఇంపోర్ట్ చేసుకున్న దాని ట్రెండ్స్ ఏంటి, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని అడుగుతున్నాడు. అండ్ సిమిలర్లీ అలాంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో దిస్ థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఈ క్వశ్చన్ తీసుకున్నది. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సో దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం చూద్దాం, సో దట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ కమ్స్ వీ కెన్ ఆన్సర్. రీసెంట్ టైమ్స్లో ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది నేరోడ్, అంటే డిక్రీజ్ అయింది. సో ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ కమ్స్ దట్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈస్ డిక్రీజ్, ఎస్ దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఒకవేళ అలా అడిగితే. సో దిస్ రిఫ్లెక్ట్ స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం ఒకసారి ఇమేజ్లో. కరెంట్ అకౌంట్లో ఏముంటాయి మనకి? గూడ్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, టూరిజం, ట్రాన్స్పోర్టేషన్, ఇన్కమ్ ఉంటుంది, ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్, కరెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే రెమిటెన్సెస్, డొనేషన్స్ అండ్ గిఫ్ట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏది ఇంప్రూవ్ అయినా సరే ఓవరాల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంప్రూవ్ అవుతాయి.
లేకపోతే క్వశ్చన్లో ఏం అడగవచ్చు మనల్ని, కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి అని అడగవచ్చు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి, ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో ఇది నాన్ డెప్ట్. ఓకే, ఇది కమర్షియల్ బారోయింగ్స్, సో ఇది డెప్ట్ అనమాట. సో లోన్స్ ఫ్రమ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఇక్కడ ఇవ్వలేదు, సో బట్ అవి కూడా క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో అలాగే సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ డిక్రీజ్ అయిందంటే అందులో ఏదైనా సరే ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు యాజ్ ఎ సర్ప్లస్. ఓకే, అండ్ ఓవరాల్గా ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు మనల్ని, లైక్ ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే 3.2% ఇన్కరెక్ట్ ఇచ్చాడు అనమాట మనకి, అవునా? సో అలాగే ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా రేపు క్వశ్చన్లో 5% 10% ఉందని చెప్పవచ్చు. దట్స్ ఇన్కరెక్ట్. యూ హ్యావ్ టు నో ఇట్ ఈస్ లెస్ దెన్ 1% అనమాట. ఓకే, ఇట్ ఈస్ లెస్ దెన్ 1%. సో అరౌండ్ 0.7% ఆఫ్ జీడిపి అనేది ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. దీస్ కెన్ బి ఆస్క్డ్. ఓకే, అండ్ ఇండియా షేర్ ఇన్ ద గ్లోబల్ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు అడిగాడు కదా. సో ప్రజెంట్ షేర్ ఎంత ఉంది? 1.8% ఉందన్నమాట. అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ యొక్క షేర్ ఎంత ఉంది? ఇదేమో ఓన్లీ మెర్చండైజ్ అంటే ఏం చెప్పాం మనం? గూడ్స్ అని చెప్పుకున్నాం లేదా? ఓకే, మెర్చండైజ్ అంటే గూడ్స్. సో సర్వీస్ అయితే ఎంత ఉంది? అరౌండ్ 4.3%. ఓకే, దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ టోటల్ ఎక్స్పోర్ట్స్ రీచ్ ఎంతవరకు వెళ్ళింది? $825.3 billion. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు ద 1 trillion. అండ్ ఈ 1 trillion అనేది ఇండియా స్ట్రేట్ పాలసీ ప్రకారం ఇట్స్ వన్ ఆఫ్ ద గోల్ ఫర్ ఇండియా టు ఎన్ష్యూర్ దట్ ఇండియాస్ కంబైన్డ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ టు బి 2 trillion. ఓకే, ఎక్స్పోర్ట్ ఒకటే మనకి నియర్లీ $825 billion ఉంది. ఓకే, అందులో మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనమాట, అరౌండ్ $380 billion. అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రోయింగ్ బై అరౌండ్ 13.6%. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ చెప్పాం కదా బ్యాలెన్స్ అకౌంట్ గురించి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? ఇట్స్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్, రైట్? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కరెంట్ అకౌంట్లో ఏముంటే, క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి. అండ్ జనరల్గా దాని బేసిక్ డిఫరెన్స్ మీకు తెలిస్తే చాలా బెటర్ అనమాట. సో దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ఆప్షన్. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ డిఫరెంట్. కరెంట్ అకౌంట్ ఏంటంటే మేజర్లీ రికరింగ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఆర్ 1-way ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 1-way అంటే ఏంటి? మనకు వస్తే కానీ 3 పే చేయాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రెమిటెన్సెస్ మనకు వస్తాయి, మనం 3 పే చేయాల్సిన అవసరం. డొనేషన్స్ కూడా అంతే కదా, డొనేషన్స్, చారిటీ, గిఫ్ట్స్ ఇవన్నీ మనకు వస్తే కానీ మనం 3 పే చేయాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ 1-way అనమాట. లైక్వైజ్ దీస్ ట్రాన్సాక్షన్స్ డజంట్ ఎఫెక్ట్ అసెట్స్ ఆర్ లైబిలిటీ. అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం ఏమంటాం? కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటాం అనమాట. సో అంటే ఈ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇండియాలో ఉన్న అసెట్స్ ఆర్ లైబిలిటీస్ కానీ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. బట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? దోస్ ట్రాన్సాక్షన్స్ దట్ ఎఫెక్ట్ లైబిలిటీ ఆర్ అసెట్స్. ఎలా? ఈ ఎఫ్డిఐ ఉంది, ఎఫ్డిఐ అంటే ఏంటి? ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? వాళ్ళకి ఈక్విటీ వస్తుంది. సో అందులో అంటే ఇండియాలో ఉన్న అసెట్స్లో కొంత భాగం వాళ్ళకి వెళ్ళినట్టే కదా. సో అలా ఇప్పుడు బారోయింగ్స్ ఉంది, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఏంటి? బారోయింగ్స్ అంటే డెప్ట్ అనమాట. సో డెప్ట్ అంటే ఏంటి? లైబిలిటీ, తిరిగి మనం పే చేయాలి విత్ ఇంట్రెస్ట్. సో అలా. సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం, లైక్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఎఫ్డిఐ అలా. ఓకే, థ్యాంక్ యూ.